వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మైగ్రేన్ను ఎలా కంట్రోల్ చేయాలి? మహిళల్లో మైగ్రేన్ సమస్య రోజు రోజుకి పెరుగుతుంది. సాధారణ తలనొప్పి కంటే భిన్నంగా ఉండే ఈ నొప్పి దైనందిన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మైగ్రేన్కు గల కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది మహిళలు మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారు. ఇది సాధారణ తలనొప్పి కంటే భిన్నంగా ఉంటుంది. ఎక్కువగా తల ఒకవైపు తీవ్రంగా కొట్టుకుంటున్నట్టు నొప్పి ఉంటుంది. కొందరికి వాంతులు, వికారం, కాంతి శబ్దం వల్ల ఇబ్బంది కూడా కలుగుతుంది. మహిళల్లో మైగ్రేన్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా హార్మోన్ల మార్పులు, ఋతుస్రావం, గర్భధారణ, మెనోపాజ్ సమయంలో మైగ్రేన్ ఎక్కువగా వస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే తలనొప్పి పెరుగుతుంది. నిద్ర పట్టకపోవడం, త్వరగా మెలకువ రావడం లేదా తక్కువ సమయం నిద్రపోవడం, మొబైల్, కంప్యూటర్ ఎక్కువగా వాడటం, ప్రకాశవంతమైన లైట్లు, పెద్ద శబ్దాలు, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం మైగ్రేన్ రావడానికి ముఖ్య కారణాలు. మైగ్రేన్ తగ్గించుకోవడానికి సమయానికి నిద్రపోవడంతో పాటు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి. స్క్రీన్ టైం తగ్గించాలి. క్రమం తప్పకుండా తినాలి. ఎక్కువగా నీరు తాగాలి. తేలికపాటి వ్యాయామం చేయాలి. ముఖ్యంగా మైగ్రేన్ తరచుగా వస్తుంటే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కారణాలను గుర్తించి వాటిని తగ్గించడానికి ప్రయత్నించాలి.